మన వాక్య ధ్యానం న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం చివరి లైన్ నుంచి చదువుదాం. ఆదేశములు వారు సిదోనీలకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండాటయు చూసిరి. దాను అనేటువంటి గోత్రపు వారు తమ స్వాస్థ్యాన్ని సంపాదించుకునేట కొరకు వారు మొత్తం ఆయా ప్రాంతాలు సర్వే చేస్తూ ఉన్నారు. వారిలో నుండి ఒక 5 మనుషులను, పరాక్రమవంతులను సెలెక్ట్ చేసి వారిని పంపిస్తున్నారు. మీకు బాగా తెలుసు కాబట్టి ఏ ఏరియా అయితే, ఏ ప్రాంతం అయితే బాగుంటుందో బాగా చూసి మాకు సమాచారం పట్టుకురండి అని చెప్పి వారిని పంపిస్తే వారు వెళ్ళి మొత్తం మీద లాయిసు అనేటువంటి ఒక ప్రాంతాన్ని చూసినప్పుడు వారికి బాగా నచ్చింది, ఈ ప్రాంతం బాగుంటుంది అని. అలా ఆ ప్రాంతంలో అసలు మనం వీరిని జయించగలమా లేదా అనేది వారు కొంచెం ఆ ప్రాంతం అంతా తిరిగి చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖానికి అలవాటు పడిన వారిగా, అలాగే రెండవది భయం లేని వారిగా, మూడవది అధికార బలం లేని వారిగా, నాలుగవది ఆ ప్రాంతంలో కనీసం ఎవరు కూడా బుద్ధి చెప్పేవాళ్ళు కూడా లేకపోవడం చూసి, ఓహో వీళ్ళందరూ మహాసోమరుళ్ళు, శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులు వాళ్ళు అనుభవించటం వారు చూసి ఒక అంచనాకు వచ్చేసారు. వీళ్ళని మొత్తం మీద మనం ఈజీగా జయించవచ్చు, వీళ్ళకి ఒకరికొకరికి సంబంధాలు కూడా లేవు. ఐదవది ఏంటి, ఎవరితోనూ కూడా వారికి సాంగత్యం లేదు. అంటే ప్రక్క ప్రాంతాలతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ వీరికి ఏ విధమైనటువంటి ప్రేమ సంబంధాలు, ఒకరికి ఒకరు సహాయం చేసుకునేటువంటి ఆ లక్షణం కానీ వీరికి లేదు. ఎవరికి వారే స్వార్థంతో బ్రతుకుతున్న వ్యక్తిత్వాలు వారు కలిగి ఉన్నారు. అదే సమయంలో సహవాసం చేసేటువంటి అనుభవం వారికి లేదు. ఏదైనా కష్టం వస్తే ఇతరుల్ని సంప్రదించి మీరు మాకు సహాయం చేయండి, మేము మీకు సహాయం చేస్తాం అనేటువంటి మనస్తత్వం వారికి లేదు. ఎవరి అవసరం మాకు లేదు, సహాయం మాకు అక్కరలేదు అనేటువంటి బహుమూర్ఖమైన పరిస్థితిలో ఉన్నట్టుగా వారు గమనించారు. ప్రియులరా, ఒక వాక్యలేఖనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. చాలండి. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. అంటే వారికి ఎవరు లేరు? నాయకులు లేరు. ఆ ప్రాంతానికి ఎవరు లేరు? నాయకులు అంటూ లేరు. ఒరే ఇలా చేద్దాం అలా చేద్దామని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా ఎవరి మాట వీళ్ళు వినరు, మూర్ఖులు అనమాట. అలాంటి ప్రాంతం ఇది. నాయకులు లేని జనులు చెడిపోదురంటే వీళ్ళకి నాయకులు లేరు కనుక వాళ్ళందరూ ఎలాంటి పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు? వారి మనసులు చెడిపోయాయి, వారి ఆలోచనలు చెడిపోయాయి, వారి పరిస్థితులన్నీ కూడా చాలా దుర్భరంగా తయారయ్యాయి. అందరూ చెడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ప్రేమలు చెడిపోయినాయి, ఆప్యాయత చెడిపోయింది, దేవుని భయము, ఒక నీతి, ఇలాంటివన్నీ కూడా వారిలో పూర్తిగా పాడైపోయాయి. ఇంకెవరు చెప్పు వినే స్థితిలో వాళ్ళు లేరు. ఆదికాండము 19వ అధ్యాయం 31వ వచనాన్ని చదువు. అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునో లేడు. ఇక్కడ ఈ సందర్భం నేను వివరించడానికి ఇష్టపడలేదు. కానీ ఒక తండ్రి తన పిల్లలకి ఎవరి యొక్క సాంగత్యం లేకుండా, ఒక బంధువులు లేరు, ఒక ఆత్మీయులు లేరు, ఎవ్వరూ లేరు, అంత భయంకరమైనటువంటి ఒంటరితనంలో ఆ తండ్రి వాళ్ళని సమాజానికి దూరం చేసేసాడు. వాస్తవానికి అబ్రహాము గారు వారికి కావలసినటువంటి రక్త సంబంధి. ఈ లోతుకి ఒక నాయకుడు లేడు, ఒక సత్సంబంధం అతనికి లేదు. అయినప్పటికీ అబ్రహాము గారు కావాలని ఎవరో కబురు తెస్తే సొదొమ గొమొర్ర రాజుల్ని, ఆ ప్రజల్ని చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారనే వార్త తెలియగానే తన ఇంట పుట్టి అలవరసబడిన 310 మండుగురిని తీసుకుని వెళ్ళి 4 రాజుల్ని జయించి ఈ 5 రాజుల్ని విడిపించి తీసుకుని వచ్చినటువంటి చరిత్ర కలిగిన వాడు అబ్రహాం గారు. ఏమండి, 4 రాజులు వచ్చి 5 రాజుల్ని జయించి ఆ ప్రజలందరినీ చెరగుని తీసుకుని వెళ్ళిపోయారు. రాజులకి అన్ని విధాల యుద్ధాయుధాలు వారికి ఉంటాయి. మరి అబ్రహాము
తన ఇంట పుట్టి అలవరసబడిన 318 మందితో వెళ్ళి నలుగురు యొక్క రాజుల ఆ సైన్యాన్ని జయించి విడిపించుకొని తీసుకుని రావటం అంటే మామూలు విషయం కాదు అసలు. అబ్రహాం గారు ఒక సామాన్యుడు. మరి అలాంటి వ్యక్తి అన్ని విధాల సామర్థ్యం కలిగినటువంటి రాజుల్ని జయించి విడిపించుకొని తీసుకుని రావడం అంటే మామూలు విషయం కాదు కదా. మరి ఆ సమయంలో లోతు అనే వ్యక్తి తన పెదనాన్న ఎంత సాహసం చేసి అతన్ని విడిపించుకుని తీసుకుని వచ్చాడో కనీసం అతనికి కృతజ్ఞత లేదు. ఇప్పుడు దేవుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణాలని నేను నాశనం చేస్తున్నాను కనుక ఈ ప్రాంతం విడిచి వెళ్ళిపోమని చెప్పినప్పుడు, ఆ పర్వతానికి వెళ్ళమని చెప్పినప్పుడు, నేను ఆ పర్వతానికి వెళ్ళలేను, ఈ పర్వతానికి వెళ్తానని చెప్పి అనేటువంటి ఆ సందర్భంలో లోతు ఏమనాలంటే, అయ్యా నేను ఆ పర్వతానికి వెళ్ళలేను కానీ మా పెదనాన్న ఉన్నాడే అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతానయ్యా, అక్కడికి వెళ్ళే వరకు నాకు ఏ కీడు కలగకుండా చూడండి అంటే ఎంత బాగుండేదే. అంటే ఇప్పుడు తనకంటూ ఎవరు లేరు, లోతుకి తన కుటుంబానికి తనకంటూ ఎవరు లేరు. ఒక్కగానొక్క రక్త సంబంధి ఎవరైనా ఉన్నారంటే అది అబ్రహాం తప్ప తనకెవరూ లేరు. మరి ఇప్పుడు ఎక్కడికి రావాలి చెప్పండి? తన సహవాసం, తన సాంగత్యం ఎవరితో చేయాలి? అబ్రహాంతో చేయాలి. కానీ అబ్రహాంతో చేయడానికి లోతు ఇష్టపడలేదు. కనీసం అమ్మా ఇక్కడ మనకు పెద్ద తాతయ్య ఉన్నాడు, ప్రారంభంలో మా అమ్మ నాన్నలు లేని సమయంలో తనే నన్ను పెంచి ఇంతటి వాడిని చేశాడు, తాతయ్య దగ్గరికి వెళ్దాం చాలా మంచోడు అని తన పిల్లల్ని తీసుకుని వెళ్తే అసలు లోతు చరిత్ర, తన పిల్లల చరిత్ర మరోలా ఉండేది. కానీ అతడు నాకు ఎవరూ అక్కర్లేదు, నాకు ఎవరు అవసరం లేదు, నాకు ఎవరి సహాయమో అక్కర్లేదు అనేటువంటి ఒక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయాడు. ప్రియులరా, ఇక్కడ లోతు యొక్క కుమార్తెలు అంటున్న మాట ఏంటంటే, సర్వలోక మర్యాద చొప్పున మనల్ని వివాహం చేసుకోవడానికి ఏ పురుషుడు లేడు. ఇది నిజమా అబద్ధమా చెప్పండి? లేరా? ఎవ్వరు లేరా? అంటే తన పిల్లల్ని నూతులో కప్పలా పెంచాడండి. ఒక దేవుని ఆరాధన లేదు, దేవుని పిల్లలతో సహవాసం లేదండి. అరే దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడు, అబ్రహాము గారితో సమానంగా ఆశీర్వదించాడు లోతుని. కానీ ఇప్పుడు ఏమీ లేవు, అన్నీ కోల్పోయాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. కట్టు బట్టలతో బయలుదేరారు. ఇప్పుడు ఎవరు గుర్తు రావాలి? నిస్సహాయ స్థితిలో ఎవరు గుర్తు రావాలి చెప్పండి? అబ్రహాం ఖచ్చితంగా గుర్తు రావాలి. కానీ అబ్రహాముతో ఉండటం, నాయకుని కింద ఉండటం అతనికి ససేమరా ఇష్టం లేదు. చాలామందికి మంచి చెడులను గురించి చక్కగా చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదండి. అలాంటి వారు చాలా నాశనకరమైన పరిస్థితిలో ఉన్నారు. మనకి ఎవరైనా చక్కగా ఒక క్రమాన్ని నేర్పించేవారు, అది ఆధ్యాత్మికంగా కానీ సామాజికంగా కుటుంబపరంగా ఎవరైనా మనకు మంచి సజెషన్ ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక ఎంత ఎంత సంతోషించాలో తెలుసండి. నువ్వే నాకు చెప్పక్కర్లేదులే అన్నట్టుగా ఉంటారు చాలామంది. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. నీకు ఎవరైనా ఏదైనా ఆలోచన చెప్తున్నప్పుడు అది మంచిదా కాదా అనేది నీవు ఆలోచిస్తే తప్పకుండా నీకు అర్థమవుతుంది అది మంచో కాదో. అంతేకాని నాకు ఎవరు చెప్పనక్కర్లేదు అన్నట్టుగా ఉండకూడదు. మనకంటూ ఒక సహవాసం ఉండాలి, మనల్ని ప్రేమించే సహవాసం, ఒక సాంగత్యం మనకు ఉండాలి. మరి ముఖ్యంగా దేవునితో సాంగత్యం మనకు ఉండాలి, దేవుని సంఘముతో సాంగత్యం, సహవాసం మనకు ఉండాలి. కొంతమంది ఒక వారం ఈ సంఘానికి వచ్చారనుకోండి, ఇంకో వారం ఇంకో సంఘానికి, ఆ తర్వాత వారం ఇంకో సంఘానికి, మొత్తం అలా తిరుగుతూ ఉంటారండి, తిరుగుతూ ఉంటారు. ఎక్కడ నికరం ఉండదు, ఎక్కడ స్థిరం ఉండదండి. కొంతమంది పనికి మాలిన మంద స్తోత్రం అలా తిరుగుతూ ఉంటారండి, అక్కడికి ఇక్కడికి, ఒక వారం అక్కడికి. ప్రియులరా, మనకు ఒక స్థిరత్వం, ఒక సహవాసం, ఒక సాంగత్యం ఉండాలండి. ఒక మంచి సహవాసం మనం సెలెక్ట్ చేసుకుని ఆ సహవాసంలో స్థిరంగా కొనసాగుతున్నప్పుడు మనకి ఏదైనా కష్టం వస్తే ఆ సహవాసం మన కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తారు. అవసరమైతే మనకి ఏదైనా సహాయం చేయవలసి వచ్చినప్పుడు సహాయం కూడా చేస్తారు. నువ్వు ఎవరికి సంబంధించిన వ్యక్తిగా ఉండకపోతే ఎవరూ పట్టించుకోరు, నీ కొరకు ఎవరూ ప్రార్థన చేయరు. అవునా కాదండి? ఇప్పుడు చూడండి, లోతు యొక్క కుటుంబం యొక్క చరిత్ర ఎంత దారుణంగా హీనంగా మారిపోయింది చూడండి. చాలా ఘోరం. మాకెవ్వరూ లేరు అంటున్నారండి వాళ్ళు. చెల్లి, మనకెవ్వరూ లేరు.
ఎవరు లేరా? అరే లోతు, ఎందుకు వాళ్ళని అలా తయారు చేశావు? ఈరోజు మనము ఆధ్యాత్మికంగా ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. సమాజంలో ఎవరైతే నీతిగా యథార్థంగా ఉంటున్నారో అలాంటి వారితో మంచి సహవాసం కలిగి ఉండాలి. ఒకరి కొరకు ఒకరు చక్కగా ప్రార్థన చేసుకోవాలి. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇతరులకి మనం సహాయం చేయాలి, వారు మనకు కూడా సహాయం చేసేటట్లుగా దేవుడు అలాంటి ఏర్పాటు చేస్తాడు. అంతేగా నాకు ఎవరు అవసరం లేదు అని అనుకోకూడదు. మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచ దేశాలన్నిటికీ కూడా దేవుడు ఒక లింక్ సిస్టమ్ పెట్టాడండి. లింక్ సిస్టమ్ పెట్టాడు. ఒక దేశంలో ఆయిల్ ఉంటే మరో దేశంలో పంటలు ఉంటాయి. ఒక దేశంలో గనులు ఉంటే ఇంకో దేశంలో, చూడండి, దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలంటే దేవుడు ఎంత జ్ఞానం కలిగి ఈ ప్రపంచాన్ని నిర్మించారో చూడండి. ఎవరు అవసరం మాకు లేదు అని అనుకోవడానికి ఏ దేశం అనుకోవడానికి లేదు. ఒకవేళ అలాగ అనుకున్నారో వాళ్ళు సావటం ఒక్కటే మార్గం. ఏ దేశమైనా, ఎంత గొప్ప దేశమైనా, ప్రతి దేశంతో సత్సంబంధాలు ఉండాలి. నాకు ఎవరు అవసరం లేదు అనుకోవడానికి ఏ దేశానికి లేదు, ఏ రాష్ట్రానికి లేదు. ఒకరితో ఒకరికి సత్సంబంధాలు ఉన్నాయి. కొన్నిసార్లు మనకైనా కరెంటు సరిపోకపోతే ఎక్కడి నుంచో కరెంటు కొనుక్కోవాలి. అర్థమైందండి? అన్నీ ఎగుమతులు దిగుమతులు అనేవి ప్రపంచమంతటికి కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. అలాగే మన అనుదిన జీవితంలో కూడా ఒక గ్రామంలో కానివ్వండి, ఒక సంఘముతో కానివ్వండి, మనకు అందరితో అవసరం ఉంది. నాకు దేవుడు అక్కర్లేదు అనుకుంటారు చాలామంది ఎలాంటి పరిస్థితికి వస్తారంటే అసలు దేవుడే లేడు అనేటువంటి నాస్తికులు ఉన్నారండి చాలామంది. దేవుడు లేడా? మరి నువ్వు ఎలా పుట్టావు? నువ్వు అనుభవించేదంతా ఎక్కడదే? చూసారా చాలామంది ఎంత మూర్ఖులంటే దేవుడు లేకుండా ఈ ప్రపంచం అనేది నిర్మించబడలేదు. దేవుడు లేకపోతే ఒక్కసారి ఆయన గాలిని బంధిస్తే, వాక్యం ఏం చెప్తుందో తెలుసండి? తన ధనాగారములో నుండి గాలిని రావించుచున్నాడు. గాలి విసురుతుందంటే అది దేవుడు విడుదల చేస్తే గాలి వస్తుంది. గాలి మొత్తం ఆగిపోయింది అనుకోండి, ఆక్సిజన్ ఆగిపోద్ది. గాలి ఆగిపోయింది అనుకోండి, ఆక్సిజన్ అందట్లేదు. నీకు హాస్పిటల్కి వెళ్తావు, ఆక్సిజన్ పెట్టాలంటారు. ఎన్ని రోజులు పెట్టించుకుంటావు? దేవుడిచ్చిన గాలి నీకు అక్కర్లేదు, ఆక్సిజన్ పెట్టించుకో. ఎన్ని రోజులు పెట్టించుకుంటావు? రోజుకి ఎంత అవుతుంది? గంటకి ఎంత అవుతుంది? దేవుడు ఉచితంగా గాలి ఇస్తుంటే దేవుడిచ్చిన గాలి పీల్చేసుకుని చాలామంది దేవుడు లేడు అంటున్నారు. ఎంత ఘోరమో చూసారా ప్రియులరా? నాకు ఎవరు అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, నాకు మనుషులు అవసరం లేదు అన్నట్టుగా చాలామంది జీవిస్తున్నారు. ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారంటే ఒకరితో ఒకరికి అవసరం ఉంది. బలమన్నంతసేపు చాలామంది ఏమనుకుంటారంటే నాకు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అవసరం అక్కర్లేదు, వివాహం అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల అవసరం నాకు లేదు అనుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల అవసరం నాకు లేదు అని అనుకుంటారు. బలమన్నంతసేపు అలాగ అనిపిస్తుందండి. బలం తగ్గిన తర్వాత అప్పుడు అందరూ కావాలి. అప్పుడు అసలైనటువంటి అవసరం ఏంటి అప్పుడు తెలుస్తుందండి. మనకి కొన్ని నష్టపోయిన తర్వాత ఒకరి అవసరాలు ఒకరికి తెలుస్తాయండి, అప్పటి వరకు తెలియదు. అందుకే మంచి స్నేహితులను కలిగి ఉండాలి, మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి, మంచి సంఘాన్ని కలిగి ఉండాలి, ఒక నిజమైన దేవుణ్ణి కలిగి ఉండాలి. అర్థమైందండి? అలాగే ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో తప్పకుండా మనము మేలు పొందుతాము, మనం నాశనం కాకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. ఆమేన్. చూడండి, ఇక్కడ సాంగత్యమట లేని వారిగా ఉన్నారు వాళ్ళు. ఎవరితోనూ ప్రక్క పట్టణం, సీదోను పట్టణం మంచి పట్టణం, వాళ్ళతో సంబంధాలు లేవు వీళ్ళకి. మాకు ఎవరు అవసరం లేదు అనుకుంటున్నారు. ఎందుకు అలాగ అనుకుంటున్నారంటే వాళ్ళు కలిగి ఉన్నటువంటి ప్రాంతం మంచి ప్రాంతం అంట, బహు మంచిదట. అన్నీ అక్కడే దొరికేస్తున్నాయి వాళ్ళకి, అన్నీ దొరికేస్తున్నాయి కనుక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అన్నీ ఇక్కడే ఉన్నాయి కనుక మాకు ఎవరు అవసరం లేదు అనుకుంటున్నారు. చాలామందికి డబ్బున్నంతసేపు బంధువుల అవసరాల్లో తెలియదండి. అదే ఏదైనా ఒక శుభకార్యం వచ్చింది, అందరూ పార్టీ కట్టేసి అరే వీళ్ళు ఎవరు ఏ కార్యక్రమం పెట్టినా రావట్లేదు, వీళ్ళు మనం అందరం ఆగిపోవాలని అందరూ మాట కలిపి ఆగిపోయారు అనుకోండి, అక్కడ ఎలా ఉంటుందండి పరిస్థితి? ఎలా ఉంటుంది? కొంతమంది కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళు అనుకుంటారు కానీ అక్కడ ఎవరూ కనపడరు, తక్కువ మందితో జరిగిపోతూ ఉంటాయి ఏ కార్యక్రమైనా. ఎందుకని? వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. అప్పుడు అందరూ ఏమనుకుంటారు? ఓహో మేమేం చెప్పినా మీరు రావట్లేదు కనుక మీరేం చెప్పినా మేము రాము
అప్పుడు అందం సందం ఏమైనా ఉంటుందా? అక్కడ గౌరవం ఉంటుందా? ఎంత దారుణం చూడండి ప్రియులరా. చాలామందికి ఏంటంటే మాకు ఎవరు అవసరం అక్కర్లేదు, ఎవరి సహాయం అక్కర్లేదు, మేము ఎవరి మీద ఆధారపడవలసిన పరిస్థితి మాకు లేదు, అన్నీ మేము కలిగి ఉన్నాం అని అనుకుంటారు. మరి ముఖ్యంగా చాలామంది దేవుని అవసరం కూడా మాకు లేదు, దేవుని సన్నిధికి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాల్సిన కర్మ మాకేం పట్టింది, మాకు డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, దేవుడు అవసరం మాకు లేదు. లేరా అలాంటి వాళ్ళు? మనలో కూడా చాలామంది ఒకసారి ఈ వారం దేవుణ్ణి ఆరాధించకపోతే ఏంటంట, ఆరాధనకి వెళ్ళకపోతే, చర్చికి వెళ్ళకపోతే ఏంటంట నష్టం, ఏం పర్వాలేదు అనుకుంటారు. కానీ దేవుడు గనక ఆయన అవసరం ఏంటో తెలియచేయాలి అని అంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందండి. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కనుక సమాజంలో అందరితో కలిసిమెలిసి ప్రేమానురాగాలతో ఉండాలి, బంధువులతో స్నేహితులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి, ఆత్మీయులతో చక్కగా ఆప్యాయత కలిగి ఉండాలి, దేవుని సంఘముతో మరి ముఖ్యంగా మంచి సహవాసం కలిగి ఉండాలి, దేవునితో సత్సంబంధాన్ని ప్రతిరోజు కలిగి ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో వారి యొక్క స్థితి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియులరా, వారిలో ఉన్నటువంటి 5వ బలహీనత ఏంటి చెప్పండి? ఎవరితో మాకు సాంగత్యం సహవాసం అక్కర్లేదు, ఎవరితో మాకు సంబంధాలు అక్కర్లేదని సంబంధాలు తెంచేసుకున్నారు. సంబంధాలు ఏం చేసుకున్నారు? తెంచేసుకున్నారు. మీ అవసరం మాకేం లేదు, తెంచేసుకున్నారు సంబంధాలు. అలాంటి 5 బలహీనతలు కలిగి ఇప్పుడు 10వ వచనం చదువుదాం చూడండి. జనులు నిర్భయముగా ఉన్నారు కనుక మీరు పోయి వారి మీద పడవచ్చును, ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది. ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది. ఆ దేశానికంట సెక్యూరిటీ లేదు, ఏ ప్రక్కన లేదు, నలుదిక్కులా లేదట, భద్రత లేదు. ఆ దేశానికి ఏం లేదు, ఆ ప్రాంతానికి ఏం లేదు, భద్రత లేదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. అంటే అక్కడ కావలి వారు లేరు, భద్రత లేదు, ఎవరికి వారు ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉన్నారు, ఎవరికి వారే అభద్రత పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో వారు ఉన్నారు. కానీ వాళ్ళకి అదేమీ అర్థం కావట్లేదు. మాకు ఏం వచ్చి పడుతుందో తెలియదు, కనీసం ఏం జరుగుతుందో పసిగట్టే వాళ్ళు అక్కడ లేరు. వారు ఆ పరిస్థితిలో ఉన్నారు కనుక వారు మంచి దేశాన్ని, మంచి ప్రాంతాన్ని, వారి క్షేమాన్ని, భద్రతను వాళ్ళు కోల్పోయారు. ఒక్కసారిగా అలా వారి మీద దాడి జరిగింది. చూస్తుండగానే ఆ పట్టణం, ఆ ప్రాంతం అంతా కూడా అగ్నితో కాల్చబడింది. అయితే నలుదిక్కుల విశాలమైనది అంటే ఎటు చూసినా వాటికి అడ్డు లేదు, కాపుదల లేదు, భద్రత లేదు. అది విశాలంగా ఉంది, ఫ్రీగా ఉంది, దానికి ఒక సెక్యూరిటీ లేదు. ప్రియులరా, వాక్యంలోంచి 4 దిక్కులంటే ఏంటి, ఈ 4 దిక్కుల ఇటువంటి కాపుదల మనకు ఉంటుంది అనేది ఈ రాత్రి నేర్చుకుందాం. ఆమేన్, హల్లెలూయా. వాక్యంలో నుండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, 10వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. మీకు తెలియని విషయాలు ఏమి కాదు, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 సార్లు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీ తీసి యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థించు ఆయనను స్తుతించుచు వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాలకు మొట్టమొదటి ఒక దిక్కు, ఒక మనల్ని కాపాడి ఏదైనా ఉంది అని అంటే అది మన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? వ్యక్తిగతమైన ప్రార్థన. మనము ప్రతిరోజు కూడా ఉదయం చేసుకోవాలి, మధ్యాహ్నం చేసుకోవాలి, సాయంత్రం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం అంటే ఏంటి? దేవునితో మాట్లాడుట. దేవునితో మాట్లాడాలి మనం. చాలామంది మనుషులతో ఎంతసేపు అయినా మాట్లాడతారండి, ఎంత సమయమైనా మాట్లాడతారు. ఫోన్ పట్టుకుంటే వారు మాట్లాడటం మొదలుపెట్టి ముగించే టయానికి టైం చూస్తే ఎంత అవుతుంది? 1 గంట అవుతుంది. ఆ తర్వాత గంట అయిపోయిందా? అరే, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు గంట అయినా నీకు తెలియట్లేదు, కానీ మోకరించి ప్రార్థన చేయమని సమయంలో ఎప్పుడైనా ప్రార్థన చేస్తుంటే ఒక 5 నిమిషాలు అవుతో లేదో పక్క నుంచి గుసగుసలు,
ఇంకా ఆపట్లేదు. నువ్వు సేవాయే, చేసేవాళ్ళని చేయనివ్వాయే. అసలు ఎంత ఘోరమో చూడండి. నువ్వు చేయకపోగా చేసేవాళ్ళని కూడా చేయనివ్వు. నువ్వు అంత పెద్ద సాతాను నువ్వు. చూసారు, చాలామంది చేయనివ్వరు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో మనం తప్పకుండా ప్రార్థనకు ప్రాధాన్యతనివ్వాలి. నువ్వు ఎంత సమయం ప్రార్థన చేస్తావో, దేవునితో మాట్లాడుతున్నావు అనే విషయాన్ని నువ్వు ఎన్నడూ మర్చిపోకూడదు. నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? ఆహా, నా బిడ్డ నాతో మాట్లాడటానికి ఎంత సమయం వెచ్చిస్తే నా బిడ్డ కొరకు నేను ఏం చేయాలబ్బా అని దేవుడు ఆలోచిస్తాడు. నువ్వు అడగకపోయిన అద్భుతాలు చేస్తాడు. దేవునితో మాట్లాడటం మనం అలవాటు చేసుకుంటే అది ఎంత గొప్ప అనుభవమో. అందుకే ప్రతిరోజు అందరికంటే ముందు లేచి, అందుకే మనం పాట పాడాం కదా, వేకువనే లేచి దైవ సన్నిధిలో ప్రార్థించేదా యేసయ్య. మనము అందరికంటే ముందు లేవాలి. అలారం పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? అలారం పెట్టుకోండి. మీరు 4 గంటలకు పెట్టుకుంటారో, 4:30కు పెట్టుకుంటారో, 5 గంటలకు పెట్టుకుంటారో, అలారం పెట్టుకోండి. అలారం పెట్టుకుని ఇక నుంచి అలారం పెట్టుకోండి. అలారం మోగే టయానికి ఖచ్చితంగా మోకరించండి, ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. అసలు కుటుంబాలు, పరిస్థితులు ఎంత అద్భుతంగా మారుతాయో మీరే చూద్దరు. కానీ మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ యొక్క కుటుంబ వ్యవస్థ అంతా కూడా దీవెనకరంగా మార్చబడుతుంది. సమాజం దీవెనకరంగా ఆశీర్వదించబడుతుంది. పనికి మాలిన మాటలు మాట్లాడే కంటే ప్రభువుతో మాట్లాడటం మనకి మేలా కాదా చెప్పండి? ఎంతో మేలు. మనుషులతో మాట్లాడినా, ఒకవేళ ఏదైనా మాట్లాడుకున్న మాటలు మాట్లాడితే ఆ మాటలు కూడా మనకి సమస్య తెచ్చి పెడతాయి. అదే దేవునితో మాట్లాడామనుకోండి, మన జీవితం చాలా ఆశీర్వాదకరంగా కొనసాగుతుంది. చూడండి, దానియేలు గారు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే, ప్రార్థన చేస్తే చచ్చిపోతావు అనేటువంటి చట్టం ఒకటి అక్కడ అనౌన్స్ చేయబడింది. ఎవరైనా ప్రార్థన చేశారా? ఏ దేవునికైనా ప్రార్థన చేశారా? చచ్చిపోతారు అంతే. మీరు సావాలనుకుంటే ప్రార్థన చేయండి, బ్రతకాలంటే ఎవరికి ప్రార్థన చేయొద్దు. 4 నెల రోజుల వరకు ఎవరు ప్రార్థన చేయడానికి వీల్లేదని ఒక శాసనం సంతకం చేయబడి అనౌన్స్మెంట్ చేశారు. అది దానియేలు గారికి తెలుసు. ఎందుకంటే ఆ రాజ్యంలో ఒక ప్రధానమంత్రిగా ఆయన ఉన్నాడు కనుక ఆయనకు తెలియకుండా ఏది జరగదు. అయినా సరే ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కసారి కాదు, దొంగసాటికి ఏం కాదు, డేరుగా చేస్తున్నాడు, అంతే ధైర్యంగా చేస్తున్నాడు. నేను ప్రార్థన ఆపను, చావైనా చేస్తాను, కానీ దేవునితో మాట్లాడే అనుభవాన్ని నేను ఆపను. దేవునితో ప్రతిరోజు మాట్లాడతాను. ఉదయం మాట్లాడతాను, మధ్యాహ్నం మాట్లాడతాను, సాయంకాలం కూడా మాట్లాడతాను అని తీర్మానం చేసుకున్నాడు. శాసనం ఉంది అక్కడ, ప్రార్థన చేసిన వాళ్ళని చంపేస్తామని. అయినా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఆపలేదు. ప్రార్థన చేసినందుకు అతనికి శిక్ష ఏం పడిందంటే, ఏం పడింది? అతను తీసుకెళ్ళి సింహాలకే ఆహారం వేశారు. ఎందుకంటే ఇలాంటి ప్రార్థన అవసరమా? తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? సింహాలకు ఆహారం పడేశారు. ఆహారంగా పడేసేసిన సింహాలు, బాబోయ్ మేము ముట్టుకోం బాబు, మేము అసలే ముట్టుకోం, ఆకలిగా ఉంది కదా తినండి అని అంటే, ఇదిగో మొత్తం సింహాలన్నీ మాట్లాడుకుంటున్నాయి. నువ్వు తింటావా? నేను తిన్నా. నువ్వు తినవచ్చుగా? నేను తిన్నా. మరేంటి, ఫాస్టింగ్ ఉందా? అవన్నీ కూడా ఆ రోజు నిజంగా దానియేలు గారు పడినందుకు వాటన్నిటికీ కూడా ఉపవాసం అంటే ఫాస్టింగ్ అనమాట. ఎవరికి? చరిత్రలో ఒక రోజంతా ఉపవాసం ఉన్నటువంటి సింహాలు ఏవైనా ఉన్నాయంటే అవి దానియేలు గారి కాలంలో ఉన్నటువంటి సింహాలు ఉపవాసం ఉన్నాయి. తినండి సింహాలారని ఆహారం వేసినా తినకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాయి. సార్, మీతో పాటు మేము కూడా ప్రేయర్లో సపోర్ట్ చేస్తామని ఆ సింహాలు కూడా ప్రార్థన చేస్తున్నాయి అనమాట. అద్భుతం చూసారా? వాళ్ళు ఏమనుకున్నారంటే, కుట్ర పన్నిన వాళ్ళు ఏమనుకున్నారంటే, చచ్చాడరా, పేడ విరగడైపోయింది, ఇక దానియేలు గారు లేడు, చచ్చిపోయాడు అని వాళ్ళు సంబరం చేసుకుంటున్నారు. కానీ రాజు విందు, వినోదం, నాట్యం అన్నీ అనుభవించవలసిన రాజు కూడా భోజనం చేయట్లేదు, నిద్రపోవటం లేదు, రాత్రంతా వెయిట్ చేస్తున్నాడండి. రాత్రంతా వేసి చూస్తున్నాడు ఎప్పుడు తెల్లారుతుందా అని. అనుకున్న టయానికి గబగబా వెళ్ళాడండి. వెళ్ళి ఏమంటున్నాడు? రాగానే దుఃఖస్వరంతో. ఎవరు? రాజు దుఃఖస్వరంతో. రాజుకి ఆడవలసిన అవసరం ఉందా? దానియేలు చేస్తే ఏంటి నష్టం అండి? ఏమన్నా కొరువా? మనుషులు కొరువా రాజుకి? దుఃఖస్వరంతో, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నువ్వు సేవిస్తున్నావే దేవుణ్ణి, ఆ దేవుడు నిన్ను
రక్షింపగలిగాడా? రక్షింపగలిగే దేవుడేనా? నువ్వు నిత్యం సేవిస్తున్నావు, నిత్యం ప్రార్థన చేస్తున్నావు కదా. నువ్వు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావో, ఏ దేవునికైతే ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడు నిన్ను రక్షించగలిగాడా? రక్షిస్తే గనక ఏది నీ స్వరం నాకు వినిపించు, మాట్లాడు. నువ్వు బ్రతికున్నావు అనేటువంటి ఆనవాళ్ళు నాకు తెలియచేయి చాలు. నేను చాలా కంగారుగా ఉన్నాను. రాజు చిరంజీవి యొగనుగాక అని. ఎస్, అవును, నా దేవుడు జీవం గల దేవుడు, ఆయన సజీవుడు. ఆ దేవుడు మీరన్నట్టు నన్ను రక్షించగలిగాడు కాబట్టి ఇదిగో నేను మాట్లాడుతున్నాను. డోంట్ వరీ, మీరేం కంగారు పడకండి సార్, నేను బ్రతికే ఉన్నాను. ఇదిగో మన సింహాలన్నీ నన్ను ఏం చేయలే. హలో, చాలా హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు రాజు, అయ్య బాబోయ్, ఇంత గొప్ప దేవుడు అని దేవుడు. అరే ఎవరాడు? దాని రండిరా, తీసుకురండి త్వరగా. మొత్తం తీసుకొచ్చి ఎంతమంది కుట్రదారులు ఉన్నారో వాళ్ళందరినీ అదే సింహాలకు ఆహారం వేస్తే ఒక్క జంప్కి అలా ఎగిరి ఇంకా కింద పడలేదంటండి, హై జంప్ చేసి అలా పట్టుకుని పిప్పి పిప్పి చేసేసి అంటండి. ఎందుకంటే అసలే ఫాస్టింగ్ ఉండే ఉపవాసం ఉన్నాయేమో. మామూలుగా అయితే ఒక్కడిని పీక్కి తినాలి. ఇప్పుడు ఆ కర్మ ఏం పట్టలేదు, ఒక్కొక్కరిని మొత్తం పండగ చేసుకున్నాయి అన్నమాట సింహాలు. నా ప్రియమైన వాళ్ళరా, రాజు అంటున్నాడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు. ఆ దేవునికి తప్ప ఎందుకంటే దేవుని కాపుదల నీకు ఉంటుంది, నీకు నష్టం జరిగినట్టే ఉంటుంది, నీకు ఇబ్బంది వచ్చినట్టే ఉంటుంది, అయినా భయపడదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎంత అద్భుతంగా నేను కాపాడతాడో వేచి చూడు అంతే. దేవుడు నీకు సహాయం చేయలేనంత చేతకాని దేవుడు కాదు, సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు. ఆమేన్. అందుకే ప్రతిరోజు మనం ఏం చేయాలి? క్రమం తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎప్పుడెప్పుడు చేయాలి? ఉదయం చేయాలి, మధ్యాహ్నం చేయాలి, సాయంత్రం చేయాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా నీకు నీవుగా ప్రార్థన చేయాలి. ఆమేన్. ఇక రెండవది, ఇది ఒక ప్రక్క నీకు కాపుదలగా ఉంటుంది అనమాట. రెండవ ప్రక్క అపోస్తల కార్యములు 10 కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చాలు చూడండి, ఇతడు ఎవరంటే ఒక శతాధిపతి. ఎవరు? శతాధిపతి. ఇతని పేరు కొర్నేలి. ప్రతిరోజు అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి బహుధర్మకార్యాలు చేస్తూ దేవునికి ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో చేస్తున్నాడంట, తన కుటుంబం అంతటితో. రెండవది ఏంటంటే కుటుంబ ప్రార్థన. రెండవది ఏంటి చెప్పండి? కుటుంబ ప్రార్థన అంటే కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి. నీవు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. రెండవది కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి, కుటుంబం అంతా కలిసి ఆరాధించుకోవాలి, కుటుంబం అంతా కలిసి పాటలు పాడాలి, కుటుంబం అందరూ దేవునికి భయపడి నిజంగా భక్తి చేయాలి. కానీ చాలామంది ఎలా ఉంటారంటే, ఆదివారం వచ్చింది అనుకోండి, నేను వెళ్తాను, నువ్వు పనికి వెళ్ళు. కుటుంబం అంతా రారండి. ఒకరు చచ్చికొస్తే కనుక ఒకరేమో పనికో పెత్తనాలకో వెళ్తూ ఉంటారు. ఎక్కడికి? గ్రౌండ్లోకి. ఎరా ప్రార్థనకి? నేను రాను మామి, నువ్వు వెళ్ళు. మా ఫ్రెండ్స్తో నేను క్రికెట్ ఆడాలి, గేమ్ ఆడాలి, అది ఆడాలి, ఇది ఆడాలి, లేకపోతే ఎక్కడికో మేము టూర్ పెట్టుకున్నాం. గొప్ప వ్యక్తి ప్రతిరోజు భక్తి చేస్తున్నాడంట. ఆ పరిస్థితిలో ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలా ఉంటారు? ఎలా ఉంటారు చెప్పండి? చక్కగా తాగి ఎంజాయ్ చేసి ఇష్టానుసారంగా ఉంటారు కదా. అంత గొప్ప అధికారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన అవసరం ఉందండి. మంచి జీతం వస్తుంది, అన్నీ చక్కగా అందరూ పట్టుకొచ్చి అన్నీ పడేస్తూ ఉంటారు. లంచాలు గించాలు లంచాలు కొంచాలు అన్నీ వచ్చేస్తాయి. అవేమి ఆశించట్లేదు. ఇతడు మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. అన్యాయం, అక్రమం, దుర్మార్గం ఇలాంటి వాటన్నిటికీ కూడా స్వస్తి చెప్పి దేవునికి భయపడి భక్తి చేస్తున్నాడు. చాలా నిష్ఠగా భక్తి చేస్తున్నాడు. కుటుంబం అంతటితో కలిసి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. అంతేగాని మంచి పొజిషన్లో ఉన్నాం కదా అని లోక సంబంధులాగా ఎంజాయ్ చేయట్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి తనకున్నది దాన ధర్మాలు చేస్తూ దేవుని పరిచర్యకు సహకరిస్తూ దేవుని యందు భయము భక్తి కలిగి నమ్మకంగా సాగిపోతూ ఉన్నాడు. అతని ప్రార్థనట దేవుడు ఆలకించాడట. అతడు చేసిన ధర్మకార్యాలు దేవుడు చూశాడట. చూసారా? దేవుడు చూసేటట్లుగా
దేవుడు వినేటట్లుగా మన క్రియలు ఉండాలి, మన ప్రార్థన ఉండాలి, మన భక్తి ఉండాలి. దేవుడు మనల్ని చూసి మెచ్చుకునేటట్టుగా ఉండాలి. కొంతమంది భక్తి ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియదు. అలా ఉండకూడదని మన భక్తి. దేవుడు నన్ను చూడాలి, దేవుడు నా ప్రార్థన ఆలకించాలి, దేవుడు నన్ను చూసి సంతోషించాలి, దేవునికి నేను సంతోషం కలిగించే వ్యక్తిగా ఉండాలి అన్నట్టుగా భక్తి చేయాలండి. ఆమేన్. చాలామంది అమ్మ బాధపడలేకో, అక్క బాధపడలేకో, అన్నయ్య బాధపడలేకో దేవుని సన్నిధికి వస్తారు. వస్తానులే, సంపుకు తింటున్నావు కదా, వస్తాను కానీ అలా కూర్చుని అలా బయటికి వెళ్ళిపోతాను అన్నట్టుగా ఉంటారు కొంతమంది. కొంతమంది పిల్లలు ఎంత మంచోళ్ళో అమ్మ నాన్న చెప్పింది చక్కగా వింటారు. కొంతమంది భార్యలు భర్త చెప్పింది వింటారు. కొంతమంది భర్తలు భార్య చెప్పింది వింటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఏం చెప్పినా ఆ పిల్లలు చేస్తారు చక్కగా. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చెప్తారు మనం ఇలా ఉంటే మంచిదని. ఆ పిల్లల్ని గౌరవించి భక్తిలో చక్కగా కొనసాగే తల్లిదండ్రులు లేకపోలేదండి. ఆమేన్. కొంతమంది భార్య చెప్తే ఆ భర్తలు అర్థం చేసుకుని నిజమే, మనం చెడిపోయే కంటే దేవుని సన్నిధికి వెళ్తే మనం కొన్ని మంచి మాటలు విని బాగుపడతాం, చక్కగా మన కుటుంబం దీవించబడుతుందని. చూడండి, భార్య భర్త పిల్లలు కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి వచ్చి భక్తితో శ్రద్ధతో దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకుంటే ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత దీవించబడతారో, ఎంత ఆశీర్వదించబడతారో. ఆ బిడ్డలు చదువులో వర్ధిల్తారు. ఆ భర్త చేసే పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చేతి పనుల్లో అన్నింటినీ దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఇది ఎంత మంచిదండి. అది అర్థం కావట్లేదు చాలామందికి. దేవుని సన్నిధికి రావటం వల్ల కొన్ని అలవాట్లని మనం కంట్రోల్ చేసుకుంటాం, కొన్ని అలవాట్లు కట్ చేసుకుంటాం. దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నేను తాకూడదు, ఇలా తిరగకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అని ఒక భయం ఉంటుంది కనుక మనకు అంతా మేలే జరుగుతుందండి, మేలే జరుగుతుంది. ఒక ఆయన నాకు దారిలో ఎదురుపడ్డాడు. పాటర్ గారు బాగున్నారా అన్నాడు. బాగున్నానయ్యా అన్నాను. అంటే మా ఆవిడ వస్తుంది కదండి ప్రార్థనకి అన్నాడు. వస్తున్నారండి, మీరు కూడా రావచ్చు కదండి అన్నాను. వస్తానండి, వస్తాను, తప్పకుండా వస్తాను, కానీ నాకు డౌట్ ఉందన్నాడు. ఏంటి డౌట్? అంటే మా ఆవిడండి నన్ను అసలు మనశ్శాంతి ఉండేవాళ్ళండి. ఎప్పుడైనా మీరు చెప్పారా అన్నాడు. అయ్య బాబు, చర్చిలో చెప్పేది అలాంటి విషయాలు చెప్తామయ్య బాబు, మరి మీ ఇంట్లో మీరేం వేసాలు వేస్తాను నాకేం తెలుసు అన్నారు. ఏంటి, నేను తాగొస్తాను కనుక నేను తాగొచ్చినప్పుడు మాట్లాడకూడదు ఎవరు చెప్పండి అన్నారు. అదేంటండి, మీరు తాగటం వల్ల చూసారా మీరు భయంకరంగా వాగుతారు, ఏదేదో మాట్లాడతారట. ఒకసారి చెప్పి పాపం బాధపడిందండి సిస్టరు, మీరు కూడా అలా ఉండకూడదు కదండి బ్రదరు అన్నాను. అంటే మీరేం చెప్పండి, ఆవిడని సపోర్ట్ చేస్తున్నారా, నా మాట వినరా మీరు, సరే ఇలా చేస్తాను అన్నాడు. ఒక మాట చెప్తాను వినండి అన్నాను. ఏంటి చెప్పండి. మీరు నిజంగా త్రాగటం వల్ల మీకు ఆరోగ్యం కలుగుతుందంటే ఇంకో బాటిల్ ఎక్కువ తాగండి, తప్పులేదు. మీకు అది త్రాగటం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండగలరు అని అంటే కనుక ఇంకో బాటిల్ ఎక్కువ తాగండి, తప్పులేదు. ఎందుకంటే మీకు మేలు చేసేదైతే తాగండి, ఒక బాటిల్ కాదు 2 బాటిల్ తాగండి. కానీ మీరు తాగేది మీకు ఏమైనా మేలు చేస్తుందా అని అడిగాను. ఒళ్ళు నొప్పులు తీరుతున్నాయండి నాకు. అవునా, ఒళ్ళు నొప్పులు తీరుతున్నాయా, ఒళ్ళు నొప్పులు ఎక్కువ అవుతున్నాయా అన్నాడు. సరే, ఒళ్ళు నొప్పులు తీరుతున్నాయా, సరే అయితే మరి తెల్లారి మీరు పనికి వెళ్ళరంట, ఎందుకు వెళ్ళరు అన్నాను. అదే మరి నిన్న ఎక్కువైంది అనుకోండి, వెళ్ళాలను కదా. ఎవరు బాబు, నువ్వే కదా ఒళ్ళు నొప్పులు తీస్తాయన్నవాడు, నువ్వే కదా, మరి మర్నాడు ఎందుకు పని డుమ్మా కుట్టేస్తున్నావు అని అంటే, అదండి ఎక్కువైతే కొంచెం మరి తేడాగా ఉంటుందండి, ఆ టైంలో మాట్లాడకూడదు అంటున్నాడు. అదేనండి, మీకు తెలియక పొరపాటు పడుతున్నారు. మీరు తాగటం వల్ల రోజు రోజుకి మీ ఆరోగ్యం క్షీణించిపోతుంది ఒకటి. రెండవది, మీ ధనమంతా వద్దండి బ్రదరు, విలువ ఉండదండి. మీరు ఏవేవో మాట్లాడతారు, 10 మందిలోకి వెళ్తే పోరా తాగుబోతాడు అన్నట్టుగా చూస్తారు. పైకి అనకపోయినా వాళ్ళ మనసులో మీ మీద ఉండేటువంటి అభిప్రాయం అలాంటిది, తాగుబోతుడు అంటారు. ఆరోగ్యం పాడైపోతుంది. ఒకేసారి ఏదన్నా రోగం వస్తే లక్షలు ఎత్తుకుపోతుంది. ఆ పరిస్థితి వద్దండి. మీ ధనమంతా పట్టుకెళ్ళి ఎక్కడో దారిపోస్తున్నారు. ఇవన్నీ చెప్తే కనుక మీరు ఇవన్నీ వేయించి పట్టుకెళ్ళి బ్రాందీ షాప్ దగ్గర పట్టుకెళ్తే ఎవరు పరువు తీస్తున్నారు? మీరు యేసయ్య పరువు తీస్తున్నారు. మీరు నిజంగా యేసయ్య మీద ప్రేమ ఉంటే కనుక అప్పుడు ఏం చేయాలి? ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే చాలామంది రోజున అదే పరిస్థితిలో ఉన్నారండి, అదే పరిస్థితిలో ఉన్నారు. ఇది ఒక్కరిని గురించి కాదు, ఇద్దరు విషయంలో జరిగింది ఒకటిగా నేను చెప్పాను అంతే. 2 వ్యక్తులు ఉన్నారు నేను చెప్పిన దాంట్లో, 2 మనస్తత్వాలు కలిగిన వాళ్ళు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా గమనించాలి. ఈరోజు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి.
వారి సంపాదన అంతా కూడా వ్యర్థమైపోతుంది. కుటుంబ గౌరవం అంతా కూడా చూడండి, ఏదైనా చిన్న గొడవ పెట్టుకుంటే ఆ గొడవ వలన ఆ కుటుంబ గౌరవం అంతా పోతుంది. నిజంగా ఆ వ్యక్తి అవన్నీ మానేసి దేవుని సన్నిధికి వస్తే కనుక అతనికి ఎంత విలువ పెరుగుతుందండి, ఎంత గౌరవం పెరుగుతుంది. తను రోజు సంపాదించినటువంటి ఆ కష్టార్జితం అంతా ఇంట్లోకి వస్తుంది. భార్య, పిల్లలు, కుటుంబం అంతా ఎంత సంతోషిస్తారు, ఎంత దీవించబడతారండి వాళ్ళు. ఎన్ని అవసరాలు తీర్చబడతాయండి, ఎంత అభివృద్ధి జరుగుతుందండి. ఇవన్నీ జరగకపోవడానికి గల కారణం చూసారా, ఇతనికి కొర్నేలికి ఇంత జీతం వస్తుంది, ఏ రోజున తాగే ఆలోచన రావట్లేదు, విచ్చలవిడిగా జీవించాలనే ఆలోచన రావట్లేదు. దేవునికి భయపడుతున్నాడు, కుటుంబం అంతటితో చక్కగా సంతోషంగా జీవిస్తూ అవసరమైతే ఇతరులకి దాన ధర్మాలు చేస్తున్నారండి. దేవుని సముఖానికి వెళ్ళాయి అవన్నీ. చూడండి, దేవుని సన్నిధిలో కుటుంబం అంతా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ప్రక్క సాతాను ఆ కుటుంబంలోకి వస్తాడా? కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే సాతాను ఆ కుటుంబంలోకి వస్తాడండి? రాడెట్టి పరిస్థితిలో. మీ కుటుంబం నాశనానికి వెళ్ళే పరిస్థితి ఉండదు. దేవుని ఆశీర్వాదం ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది. అందుకే కుటుంబ సమేతంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకే మీ భర్తని కాళ్ళే పట్టుకుంటారు, మీ తండ్రిని కాళ్ళే పట్టుకుంటారు, ఏమీ పట్టుకుంటారో బతిమాలి చెప్పండి, ఒక్కసారి దేవుని మందిరానికి రండి నాన్న, రండయ్యా అని భార్య, పిల్లలు దేవుని సన్నిధికి వారు అడుగు పెడితే ఇక్కడ దైవ సన్నిధి ఉంటుంది కనుక దురలవాట్లన్నిటి నుంచి దేవుడు విడిపించడానికి విరక్తి కలిగించి వారు చక్కగా మంచి పరివర్తన చెంది వారు చాలా దీవెనకరంగా కొనసాగడానికి ప్రభు కృప చూపిస్తారు. ఆమేన్, హల్లెలూయా. కొర్నేలు అనేటువంటి శతాధిపతి అంత ఉన్నప్పటికీ, అంత మంచి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏ రోజున దేవుని సన్నిధిని పోగొట్టుకోకుండా, ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యం చేసిన ఆ పరిస్థితి తన జీవితంలో ఏమాత్రం కూడా లేదండి. ఎవరికైనా కొంచెం ఉంటే అసలు పట్టుకోలేమండి, ఎగిరెగిరి పడుతూ ఉంటారు. అన్ని కలిగి ఉండి కూడా ఇతడు ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. అందుకే దేవునికి భయపడి ఎవరైతే భక్తి చేస్తారో చూడండి, ఒక యజమాని కుటుంబంతో కలిసి ప్రార్థన చేయడం ద్వారా ఆ కుటుంబం ఎంత సంతోషిస్తారో, ఎంత ఆనందిస్తారో. వాళ్ళకి ఇంకా కలతలు ఏముంటాయి, ఏమున్నా లేకపోయినా ఇంత చక్కగా భయభక్తులు కలిగి గౌరవంగా బ్రతికితే ఆహా, ఆ జీవితం పరలోకంలో ఉన్నట్టుగా ఉంటుందండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ప్రతి కుటుంబం ఇలాగూ, ప్రతి యవనస్తురాలు మీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయండి, మీ అన్నదమ్ముల కొరకు, అక్క చెల్లెండ్రుల కొరకు ప్రార్థన చేయండి, మీ భార్య కొరకు, మీ భర్త కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు కుటుంబాలు దీవించబడాలంటే దేవుడు మీ కుటుంబంలో తప్పకుండా ఆయన సంచరించాలి. ఆయన సంచరిస్తే ఆ కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఆమేన్. అలాగే మన కుటుంబాలన్నీ ఆశీర్వదించబడను గాక. ఆమేన్. మూడవది అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవచ్చు. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ సంఘము చేసేటువంటి ప్రార్థన చాలా శక్తివంతమైనది. మనము సంఘముతో కలిసి ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి, సంఘముతో కూడా కలిసి ప్రార్థన చేయాలి. సంఘముతో ఆసక్తితో, అత్యాసక్తితో కలిసి ప్రార్థన చేయాలి. సంఘమంతా కలిసి ఒక విషయం కొరకు, నీ కుటుంబం కొరకు ఒకవేళ సంఘమంతా కలిసి ప్రార్థన చేయాలనుకోండి, సంఘంలోకి వచ్చి మీ కుటుంబంలో ఏ సమస్య ఉందో, దేనిని బట్టి మీ కుటుంబం సమస్యలకి, ఇబ్బందులకి గురవుతుందో ఆ సమస్య పరిష్కరించబడటం కొరకు ఉపవాస కూడికలో చక్కగా ఆరాధనలో మనం క్రమంగా పాల్గొంటూ ఉపవాస కూడికలో మన సమస్యల కొరకు మనం సంఘమంతటితో కలిసి ప్రార్థన చేయడానికి ఒకవేళ నిజంగా నీవు పూనుకుంటే గనక నీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. చూడండి, పేతురు అనేటువంటి దైవజనుడు చెరసాల్లో పెట్టబడ్డాడు. ఎందుకంటే ఆనాటి కాలంలో ఆ పేతురు గారిని ఏదో విధంగా మరి సంపించేయాలనేటువంటి ఆ ప్రయత్నం జరుగుతుంది కాబట్టి జైల్లో పెట్టబడ్డాడు. ఇప్పుడు సంఘమంతటికి తెలిసింది ఆ విషయం. సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు, ప్రభా మా దైవజనుడిని చెరసాల్లో నుండి విడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటే సరిగ్గా మధ్యరాత్రిలో చెరసాల్లో ఉన్నటువంటి సైనికులు నిద్రపోతూ ఉన్నారు. కాపలా కాసేటువంటి సైనికులు నిద్రపోతున్నారు. పేతురు గారు కూడా నిద్రపోతున్నారు. మధ్యరాత్రి వేళ దేవుడు తన దూతను పంపించి, చూడండి ఇక్కడ ఒక ఇంటిలో ప్రార్థన చేస్తున్నారు, సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు, ప్రభా మా దైవజనుడిని విడిపించు నాయనా అని. దేవుడు తన దూతను పంపిస్తే ఇప్పుడు ఆ దూత వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా పగడబందీగా వేసినటువంటి తాళాలు అన్నీ, ఆ గేట్లన్నీ కూడా ఆటోమేటిక్గా సెన్సార్ డోర్లు
దగ్గరికి వెళ్తే ఎలాగైతే ఓపెన్ అవుతాయి అలా ఆ దగ్గరికి వెళ్ళగానే అలాగ ఓపెన్ అయిపోయినాయండి. ఈ సంఖ్యలు ఆటోమేటిక్గా ఊడిపోయాయి. ఇప్పుడు దేవుడు తన దూతను పంపించి దైవజనుడిని తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు తెలుసండి? ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేసే ఇంటికి దేవుడు తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాడు. నువ్వు విడిపించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో నీ కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో చూడు అని. 12వ వచనం చదవండి. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. స్తోత్రం. ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేసే చోటుకి తీసుకెళ్ళి దేవుడు నిలబెట్టాడు. నువ్వు విడిపించబడటానికి గల కారణం వీళ్ళందరూ చేసే ప్రార్థనలు. వీళ్ళు చేసే ప్రార్థనలు బట్టి నేను నిన్ను విడిపించానని ప్రార్థన చేసే వారి దగ్గరికి తీసుకెళ్ళి దేవుడు నిలబెట్టాడు. ఎవరైతే నిజంగా సంఘం అంతటితో కలిసి ప్రార్థన చేస్తారో నీ సమస్య ఏదైనా పటాపంచలైపోతుంది. ఆమేన్. అందుకే యవనస్తులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ కలిసి ఉపవాస కూడికలో చక్కగా పాలు పొంది దేవుణ్ణి సన్నిధిలో మనం చేసేటువంటి ప్రార్థనలు ఉన్నాయే, ఈ ప్రార్థనలు ఎన్నడూ వృధా కాదు. దేవుని సన్నిధిలో గడిపితే మన పనులు ఒకవేళ పాడైపోతాయేమో అని అనుకోవద్దు. మీకు ఎప్పుడు వీలుగా ఉంటుందో దైవజనులతో మాట్లాడి, అయ్యా ఖచ్చితంగా మాకు ఈ సమయంలో అయితే మాకు అందరికీ వీలుగా ఉంటుంది కనుక ఈ సమయం అయితే బాగుంటుందని దైవజనులతో మాట్లాడి మీకు ఎప్పుడు అందరూ కూడుకోవడానికి అవకాశం ఉంటుందో అలాంటి సమయాన్ని ఏర్పాటు చేసుకుని సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడండి. ప్రతి సమస్య కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే అనేక ప్రాంతాల నుంచి మన మందిరానికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పి అలా అలా అనేక మందికి అది వ్యాపిస్తుందండి. ఆ సాక్ష్యం ఎంతోమంది దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. గనుక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయండి. మీ సమస్యలన్నీ పటాపంచలు అవుతాయి. గనుక చూడండి, ఒకటి వ్యక్తిగతంగా నువ్వు క్రమం తప్పకుండా ప్రార్థన చేయాలి. కుటుంబంగా ప్రతిదినము కుటుంబం అంతటితో కలిసి ప్రార్థన చేయాలి. మూడవది సంఘం అంతటితో కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు నీకు ఏ సమస్య వచ్చినా సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తారు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. నీ పరిస్థితులన్నీ చూడండి, అందరూ కలిసి ప్రార్థన చేసే చోట అద్భుతం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇక 4వదిగా నిర్గమకాండము 17వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిసిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిసిరి. ఏమో సగం మింగేస్తున్నావు తల్లి. మోసే చేతులు బరువెక్కగా వారు రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇక్కడ విషయం ఏంటంటే 4వదిగా దైవజనుని ప్రార్థన. మనకేం సపోర్ట్గా ఉంటుంది? 4వ ప్రక్క మనకి సపోర్ట్గా నిలిచేదేంటి? మనకు కాపుదలగా ఉండేదేంటి? దైవజనుని ప్రార్థన. చూడండి, అమాలేకీయులతో యుద్ధం చేయవలసిన సమయం వచ్చింది. యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నాడు. అయితే మోషే గారు ముందే చెప్పారు, యెహోషువ ఇదిగో నేను కొండెక్కి ప్రార్థన చేస్తాను, నువ్వు ధైర్యంగా అమాలేకీయులతో యుద్ధం చేయి, భయపడొద్దు, నా ప్రార్థన నీకు సపోర్ట్గా ఉంటుంది అని చెప్తే అలాగేనయ్యా అని చెప్పి అతడు అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నాడు. మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారు. మోషే గారు కాసేపు రెస్ట్ తీసుకుందామని ప్రార్థన ఆపేస్తే అమాలేకీయులు గెలుస్తున్నారు. అంటే ఇప్పుడు సీక్రెట్ ఎక్కడ, దేని మీద ఆధారపడి ఉంది? దైవజనుడు చేసేటువంటి ప్రార్థన మీద యెహోషువ విజయం ఆధారపడి ఉంది. సరే, చాలా సమయం ప్రార్థన చేసిన తర్వాత మోషే గారు అన్నారు, అబ్బాయి మనోళ్ళు యుద్ధం ఎలా చేస్తున్నారో చూసిరండి అని అంటే వాళ్ళు అలా కొంచెం కొండ దిగి వెళ్ళి పరిశీలన చేస్తూ ఉంటే ఈలోపు మోషే గారు రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రార్థన ఆపేశారు. ప్రార్థన ఆపితే అక్కడ ఇశ్రాయేలు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళిద్దరూ అహరోను హూరు అనే వాళ్ళు ఇద్దరు పరుగు పరుగున వచ్చారు. వచ్చి అయ్యా 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 ప్రార్థన ఆపద్దయ్యా, ప్రార్థన ఆపితే అక్కడ మన ప్రజలకి అపజయం కలుగుతుంది, యెహోషువ బలహీనుడైపోయాడు, లేదు మీరు ప్రార్థన ఆపద్దు, మీ ప్రార్థన మీదే జయం ఆధారపడి ఉంది, కాబట్టి అయ్యా మీకు మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి ఒక రాయి తెచ్చి అక్కడ వేసి రాయి మీద కూర్చోమని
ఒకడు ఒకడు ఓ ప్రక్క, ఒకడు ఇంకో ప్రక్క చేతుల్ని ఆదుకున్నారంట. వచ్చి నిలబడ్డారు, మేము ఉంటామయ్యా సపోర్ట్గా అని. ఒకరు ఈ చేతిని పట్టుకున్నారు, ఒకరు ఈ చేతిని పట్టుకున్నారు. ఆదుకొనగా అనేటువంటి మాటలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ప్రియులరా, దైవజనుడు మనకు అందరి కొరకు ప్రార్థన చేస్తారు, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలు మన పిల్లలకు మనకు జయం కలుగజేస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే మనం ప్రార్థన చేసుకుంటున్నాం, మనకి పాస్టర్ గారి ప్రార్థన అక్కర్లేదులే, మనమే పెద్ద ప్రార్థన పనులు, మనం చేసుకునే ప్రార్థనలు బట్టి అన్నీ జరిగిపోతాయి అని అనుకుంటారు. లేదండి, ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టి ఆ అధికారి యొక్క గజిటెడ్ యొక్క సంతకం చేయించకుండా మీరు ఒకవేళ అప్లికేషన్ పెట్టినది చెల్లదు. ఆఫీసర్ సైన్ చేయాలి, పంచాయతీలో సెక్రటరీ గారు సంతకం కావాలి, సైన్ కావాలి. మనం అన్ని ప్రయత్నాలు చేసినా ఆయన ఆమోదించకపోతే కనుక వెళ్ళదు. అందుకే మనం ఎంత ప్రార్థన పరులమైన, ఎంత ప్రార్థన చేసినా మన పక్షాన దైవజనుడు ప్రార్థన చేయకపోతే మన ప్రార్థనలు ఏమాత్రం కూడా ఆమోదించబడవు. అందుకే మనం ప్రతి చిన్న విషయంలో దైవజనుని సంప్రదించాలి. ఎందుకంటే ప్రతి ప్రాంతానికి ఒక్కొక్క దైవజనుని దేవుడు ఏర్పాటు చేశారు. మన యోగ్యత ఏంటనేది దేవునికి తెలుసు. అదే సమయంలో మాకు పాస్టర్ గారు అవసరం లేదు అన్నట్టుగా చాలామంది ఉంటారండి. ఏ కార్యక్రమాలైనా వాళ్ళకి ప్రార్థన చేసుకుని అన్ని వాళ్ళు జరిగించేసుకుంటూ ఉంటారు. పాస్టర్ గారు, ఈ చిన్న ప్రార్థనకి పాస్టర్ గారు ఎందుకు, ఈ చిన్నదానికి పాస్టర్ గారు ఎందుకు అనుకుంటారు చాలామంది. ప్రతి విషయంలో కూడా దైవజనుల్ని మనం గణపరిచినప్పుడు, దైవజనులు లేకుండా ఏది మేము చేయము అన్నట్టుగా అలాంటి భక్తి శ్రద్ధలు మనలో ఉండాలి. పాస్టర్ గారు ఏం చేస్తారులే, ప్రార్థన చేస్తే ఏమైపోతుందిలే అని అనుకోకండి. దైవజనుని ప్రార్థన మన జయానికి కారణం. ఆమేన్. మీ కుటుంబాల్లోనైనా, మీ బిడ్డల జీవితాల్లోనైనా దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు చూడండి, అన్నిటినీ వదిలిపెట్టుకుని దేవుని కొరకు మాత్రమే జీవితాలని సమర్పించుకుని దేవుని పనిచేస్తున్న దైవజనుల్ని మనం ఎప్పుడైతే ప్రక్కన పెడతామో మన పరిస్థితులు రాను రాను అనేక విధాలైనటువంటి శోధనలకి గురైపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. చూడండి, ఇక్కడ వాక్యాధారం మనకు ఉంది కనుక చూడండి, ఒకరు ఈ ప్రక్కను ఒకరు ఆ ప్రక్కను ఆదుకొనగా అనే మాటను మనం చూస్తున్నాం. అదే సమయంలో దైవజనులు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన బట్టి మనకు జయం కలుగుతుందని తెలుసు. దైవజనులు బలహీనమైపోయినప్పుడు మనము ఆదుకునే వారంగా ఉండాలి. ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీకైతే మీ కుటుంబ భారం ఒక్కటే, కానీ దైవజనుడికి రెండు భారాలు. ఒకటి కుటుంబ భారం, రెండవది సంఘ భారం, సేవా భారం. చాలామంది ఏమనుకుంటారంటే మనం ఏదో తోసింది ఏదో చేసేసాంలే అయిపోయింది అని అనుకుంటారు. కానీ ఎన్నో కార్యక్రమాలు చేయవలసినటువంటి పరిస్థితులు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మనము ఏదో మనకు తోసింది చేయటం కాదు, దేవుని అడగాలి. మనం ఏది చేయాలన్నా, ఏ కార్యక్రమానికి ఏది చేయాలన్నా, ఏ సమయంలో ఏది చేయాలన్నా దేవుని అడగాలి. ప్రభువా, నేను ఇప్పుడు ఈ సమయంలో ఏం చేయాలి, ఎంత చేయాలి, ఎలా చేయాలి అని దేవుని అడిగితే దేవుడే మనకు ప్రేరేపణ పుట్టిస్తాడండి. దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మన కొరకు, మన క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్న దైవజనుల యొక్క క్షేమం కొరకు ఎవరైతే ఆలోచించారో వారిని దేవుడు వట్టిగా వదిలిపెట్టాడు. ఎందుకంటే దైవజనుడు మన కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభువా, పలానా బిడ్డలు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారయ్యా, వాళ్ళని దీవించు ప్రభువా. అందరికంటే వాళ్ళు ఎక్కువగా మా కొరకు ప్రయాసపడుతున్నారు. సంఘ పరిసర్యలో కానీ, మా వ్యక్తిగత విషయాల్లో కానీ వారు మా పట్ల చాలా బాధ్యత తీసుకుంటున్నారు. వారిని దీవించండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు మీ శక్తికి మించిన కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, అందుకే నలుదిక్కుల మనకు ఇలాంటి ప్రార్థన సపోర్ట్ ఎప్పుడైతే ఉంటుందో దుష్టుడు మనల్ని ఏ విధంగా కూడా నష్టపరచలేడు, నాశనం చేయలేడు. ఎందుకంటే చూడండి, మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నాం, కుటుంబం అంతా ప్రార్థన చేస్తున్నాం, సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నాం. మన పక్షాన దైవజనుడు కూడా మన కొరకు ప్రార్థన చేస్తుండగా ఇక మనల్ని ఢీకొని మనల్ని నాశనం చేయగలిగే సత్తా సాతానికి ఉంటుందా? ఉండదు. ఒకటి కాకపోతే ఒకటైనా నలుదిక్కుల నుండి దేవుడు మనకు గొప్ప సపోర్ట్ ఇచ్చాడండి. ఆమేన్. మనలను సాతాను ఏమాత్రం కూడా ఓడించలేడు. అందుకే యోబు గారి జీవితంలో దేవుడు ఎంత గొప్ప కంచె వేశారంటే, ఎంతో కాలం నుంచి యోబు గారి కుటుంబం అక్కడ ఉంది, కానీ ఏ రోజున యోబు గారు అక్కడ ఉన్నారన్న సంగతి అపవాది కంట పడకుండా దేవుడు అతనికి కంచె వేశారు. ఒకరోజు అటు ఇటు తిరిగి వచ్చి సాతాను ఏమన్నాడు తెలుసా? ఇదిగో దేవుడా, మరి భూమి మీద నీకు భక్తులు ఉన్నారంటున్నావు కదా, అక్కడ కూడా లేడు, అందరూ నా భక్తులే, అందరూ నా పార్టీలోకి వచ్చేసారు, నీకు అక్కడ కూడా లేడు అని అంటే దేవుడు అన్నాడు, నువ్వు ఎవరిని చూసి ఏమనుకుంటున్నావో, నా భక్తులు ఉన్నారు, కానీ నీకు మచ్చిగా ఒకళ్ళని చూపిస్తా అని
యోబు గారిని చూపించేటప్పటికి యోబు గారు చేసే భక్తి, ఆ నీతి, యథార్థత, దేవుని అందల భయము, పరిశుద్ధత, వీటన్నిటిని చూసి సాధారణ అనుకుని, అమ్మ అయ్యో ఇంతకాలం నాకు ఇంత సర్వే చేశాను, ఈ యోబు అన్నవాడు ఎలా దాక్కున్నాడబ్బా అన్నట్టుగా మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాడు. అతనికి నువ్వు చుట్టూ కంచె వేసావు కాబట్టి అతడు భక్తి చేస్తున్నాడు. అదే చిన్న కష్టం వచ్చిందనుకో, దేవుడు లేడు ఏమీ లేదని నీ ముఖం మీద దూషించి అతడు భక్తి వదిలిపెట్టేస్తాడు అని అన్నాడు. అలాగా, సరే అయితే ట్రై చేయి, ఏం చేస్తావో చెయ్యి, నువ్వు ఎన్ని చేసినా నా భక్తుడైనటువంటి యోబుని నీవు నాకు దూరం చేయలేవు అన్నాడండి దేవుడు. అలాగా, సరే ఛాలెంజ్, నేను నెగ్గుతానో నువ్వు నెగ్గుతావో అని సాతానుడు దేవునితో ఛాలెంజ్ చేశాడు. ఎస్, నువ్వు ఏం చేసుకుంటావు, అతని ప్రాణాన్ని మాత్రం ఏమీ చేయొద్దు. సరే వచ్చాడు, అన్నీ నష్టం చేశాడు. మొదట పిల్లలు 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తంతా పోయింది, శరీరంలో రోగం, కురుపులు, భయంకరమైన బాధ, వేదన. అలాంటి సమయంలో భార్య వచ్చి, అయ్యా ఏమండి యోబు గారు, మీ బాధ నేను చూడలేకపోతున్నాను అయ్యా, అయినా నాకు తెలియక అడుగుతాను, ఇదిగో పిల్లలు చనిపోయారు, అయినా పోనీలు అనుకున్నాం, ఆస్తి పోయింది అయినా పోనీలు అనుకున్నాం, కానీ ఇప్పుడు మీ ఆరోగ్యం క్షీణించిపోయి మీరు పడే బాధ నేను చూడలేకపోతున్నాను. ఒక మాట అంటాను, ఏమనుకోవద్దు, దేవుడు లేడండి. దేవుడు ఉంటే మనకి ఈ పరిస్థితి వచ్చేదా? దేవుడు ఉంటే ఈ పరిస్థితి మనకి వచ్చేదా? దేవుడు లేడు. మనం భ్రమపడ్డాం, ఇప్పటి వరకు భ్రమపడ్డాం. పిల్లలు దేవుడిచ్చాడు అనుకున్నాం, ఆస్తి దేవుడిచ్చాడు అనుకున్నాం, ఆరోగ్యం దేవుడిచ్చాడు అనుకున్నాం, కానీ ఏడయ్యా దేవుడు? అన్నీ పోయిన తర్వాత ఇక దేవుడు మనకి ఏం చేశాడని యోబు గారు అన్నారు, నువ్వు పిల్లలు పుట్టినప్పుడు, మనకి ఆస్తి కలిగినప్పుడు, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏమన్నావు? దేవుడు చాలా గొప్పవాడు కదండి, దేవుడు ఎంత మంచివాడో, అందరికంటే మనల్ని చాలా గొప్పవారిగా చేశాడు దేవుడు, ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో మనకంటే గొప్పవారు ఎవరు లేరు, అంత గొప్పవారిగా దేవుడు చేశాడు, ఎంత గొప్ప దేవుడో అని దేవుని స్తుతించావు కదా. కానీ అదే నోడితే ఇప్పుడు ఏమంటున్నావు, నీకు కొంచెం కష్టం వచ్చిందని దేవుడు లేడా? దేవుడు లేడా అంటే నీకు కష్టం వస్తే దేవుడు లేడా? నీకు మేలు కలిగితే దేవుడు ఉన్నాడా? ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? అది ఇదిగో అదిగో అక్కడ ఉన్నారు చూసావా మూర్ఖులు, వాళ్ళు మాట్లాడతారు అలాగా, వాళ్ళు మాట్లాడేటట్లుగా నీవు మాట్లాడద్దు. వారు మూర్ఖులు, నువ్వు మూర్ఖురాలు కాదు, నీకు అన్నీ తెలుసు, కాబట్టి ఆ మూర్ఖులు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడొద్దు. దేవుడు మనకు మేలు చేసినా చేయకపోయినా, మనకు మంచి జరిగినా జరగకపోయినా దేవుడు ఉన్నాడు. దేవుడు దేవుడే, ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు తప్పకుండా మనల్ని కరుణిస్తాడు. వేసి చూద్దాం, ఇంతవరకు అన్నీ అనుభవించాం, ఇంకెంత, ఇక వారం రోజుల్లో నెల రోజుల్లో అనుభవిద్దాం. దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. తల్లి నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి తనకి బాధ కలగకుండా, నొప్పి కలగకుండా అలా వివరంగా చెప్పాడో లేదో, వెంటనే ఇప్పుడు దేవుడు సైతాన్ని పిలిచి, ఇదిగో ఏమంటావు ఇప్పుడు, ఇక నా దాసుని, నా భక్తుని ఇంకా ఇబ్బంది పెట్టలేను, ఇదిగో నీకు ఇచ్చిన సమయం, నీకు ఇచ్చిన గడువు అయిపోయింది, ఇంత ఇబ్బంది పెట్టినా నా భక్తుడంటే ఇలా ఉంటాడు, నా పిల్లలంటే ఇలా ఉంటారు, వాళ్ళకి మేలు జరిగినప్పుడే కాదు, కీడు జరిగినా సరే వారు నన్ను గణపరుస్తారు, తెలుసుకో పావతలకి అని చెప్పి యోబుని దేవుడు మరలా అత్యధికంగా ఆశీర్వదించాడు. స్తోత్రం. మరలా పిల్లల్నిచ్చాడు, 10 మంది పిల్లల్నిచ్చాడు దేవుడు, ఆస్తిని రెట్టింపు చేశాడు, ఇది వరకు ఉన్న దానికంటే రెట్టింపు అయిందండి. ఎంత గొప్ప దేవుడు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు కంచె వేస్తే అలా ఉంటుందండి. దేవుడు తీసేయాలి తప్ప కంచి, దేవుడు తీయకపోతే నిన్ను ఎవ్వరూ తాకలేరు. దేవుని అనుమతి లేకుండా నీ జీవితంలో ఏ కష్టము, ఏ నష్టము, ఏ సమస్య, ఏ శోధన రాదు. ఒకవేళ వచ్చినప్పుడు మనము దేవుని స్తుతించి, దేవుని ప్రార్థించి, ప్రభువా మా పట్ల మీరు ఏం చేయాలనుకుంటున్నారు చేయండి అని ఆయనకు అప్పగిస్తే, ఆయన మనల్ని నాశనం చేసే దేవుడు కాదు, మనల్ని ఆశీర్వదించి అనేకులు ఎదుట మనల్ని గణపరిచి గొప్ప చేసే దేవుడు. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఈ లాయిస్ అనేటువంటి ప్రాంతము ఇలాంటి గొప్ప కాపుదలని, ఇలాంటి గొప్ప భద్రతని కాదనుకుని వాళ్ళు ఇష్టానుసారంగా ఉండటం వలన దాను అనేటువంటి ఆ గోత్రపు వారు వచ్చి ఈ ప్రాంతాన్ని అంతటినీ నాశనం చేశారు. లాయిస్ అనే బోర్డు పీకు పారేసి దాను అనేటువంటి బోర్డు పెట్టారు. వారు కట్టుకున్నటువంటి ఆ మామూలు గృహాలు ఇవన్నీ కాల్చి పడేసి ఒక అందమైన గృహాలు నిర్మించుకున్నారు. ఆ ప్రాంతము సస్యశ్యామలంగా బహు మంచిదైనటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ మంచి పదార్థాలని అనుభవించారు.
ప్రియులారా, ఒకడు బలవంతుడైనప్పుడు ఆ బలవంతుడు తన మీదకి వచ్చేటువంటి ప్రత్యర్థిని ఓడించగలుగుతాడు. వీరు బలహీనులు కనుక తనకంటే బలవంతులైనటువంటి దానియుల్ని వారు జయించలేకపోయారు, ఓడిపోయారు, సమస్తాన్ని కోల్పోయారు. వారు హతము చేయబడ్డారు, నాశనం చేయబడ్డారు. నీవు భక్తిలో బలంగా ఉంటే నిన్ను నాశనం చేయటం ఎవరి తరము కాదు. దేవుని బిడ్డ, నీవు ఎంత భక్తిగా ఉంటావో, ఎంత నిష్ఠగా ఉంటావో, ఎంత శక్తివంతంగా నీవు దేవుని సన్నిధిలో ఆయన కొరకు బ్రతుకుతావో, దేవుడు నీకంత కాపుదల భద్రతనిస్తారు. ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. ఎలాంటి పరిస్థితులు కూడా నిన్ను నాశనం చేయలేవు. నీ పక్షంగా దేవుడున్నాడని అందరికీ తెలుస్తుంది, సాతానికి కూడా తెలుస్తుంది. కనుక నీ దరిదాపుల్లోకి రాకుండా దేవుడు నిన్ను కాపాడగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. ఓ థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఏ నాశనం నా మీదకి రాకుండా ఉండాలంటే నేను ఎంత భక్తిగా, ఎంత నిష్ఠగా, ఎంత యథార్థంగా, ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలో అలాంటి అనుభవాలు నాకు దయచేయండి ప్రభువా. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. మీతో మాట్లాడడానికి నా సమయాన్ని నేను మీకు కేటాయించలేకపోతున్నాను ప్రభువా. వ్యర్థంగా ఎంతోమందితో మాట్లాడుతున్నాను. నా దేవుడా, నన్ను సృజించిన సృష్టికర్త, నీతో మాట్లాడటానికి నాకు ఇప్పటి వరకు మనసు రాలేదయ్యా. కానీ రాత్రి మీతో మాట్లాడితే, మీతో సంభాషిస్తే, మీతో సహవాసం చేస్తే ఎంత గొప్ప మేలుందో, ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో, ఎంత అత్యధికమైన ఆశీర్వాదం నా కొరకు దాసి వచ్చారో. ఇప్పటి వరకు వాటన్నింటినీ పోగొట్టేసుకున్నాను ప్రభువా. ఇది మొదలుకొని అయ్యా, మీ శ్రేష్టమైన బిడ్డగా నేను ఉండాలనుకుంటున్నాను అయ్యా. నన్ను ఈ ఉపవాస కోడికల ద్వారా మరింత బలపరుసు ప్రభు అని అడుగుదాం. భారం కలిగి ప్రభుని అడుగుదాం. దేవుని బిడ్డ, నీ సమయాన్ని వ్యర్థమైన సెల్ ఫోన్లకు, పిచ్చాపాటి మాటలకు వృధాగా ఖర్చు పెట్టొద్దు. ఇదిగో నీకు సమయం ఉంటే మోకరించి ప్రార్థన చేయటం, బైబిల్ తీసుకొని చదవటం, పాటలు పాడుకోవడం నేర్చుకోవడం, దేవుని మందిరానికి రావలసిన ప్రతిసారి అందరికంటే ముందుగా నువ్వు నిలబడడం, ఇలాంటి అలవాటు చేసుకోరా. దేవుడు నీ పట్ల శ్రద్ధ నిలిపి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. లాయిష్ ప్రాంతానికున్న ఆ యొక్క ఉన్నతమైన స్థితి, మంచి ప్రదేశాన్ని, ఏ పదార్థం అక్కడ కొదువు లేనటువంటి సౌకర్యవంతమైనటువంటి సౌఖ్యవంతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఎంతో మంచి సారవంతమైన భూమిని కలిగి ఉండి దేవుణ్ణి గణపరచకుండా, ఇదంతా దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప కృపని వారు ఏమాత్రం గుర్తించకుండా దేవుణ్ణి మర్చిపోయి, వారు కలిగి ఉన్న స్థితిగతులను బట్టి ఇది మన శక్తి సామర్థ్యం, ఇది మన తెలివితేటలు, మనకు దేవుడు అవసరం లేదు అని అనుకున్నారు. అందుకే వారు నాశనం అయిపోయారు. ఇదిగో నువ్వు దేవుని గణపరిచి, దేవుని ఆశ్రయించి, దైవజనుని గణపరిచి, నీవు భక్తి విషయంలో శ్రద్ధగా వాక్య ప్రకారంగా జీవించగలిగితే దేవుని బిడ్డ, దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి గొప్ప చేసి గణపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.